ఎగ్జామ్స్ అయిపోయినాయి రండి వాషింగ్కు పాపు నా ఎగ్జామ్ అయిపోయినా ఎగ్జామ్ ఎవరుకుంటే వచ్చినా కానీ ఎట్లా రాసినావో మరి నువ్వు ఎందుకు రంది పడుతున్నావే అలా 6కి రాయమంటే 10కి రాసిన ఆన్సర్లు అలా 6 క్వశ్చన్లు రాయమంటే 10 క్వశ్చన్లకు ఆన్సర్ వచ్చింది వాళ్ళు 6 క్వశ్చన్లు ఇస్తే నువ్వు 10కి రాసినావు బిడ్డ ఎట్లా రాసినావు ఏమో కానీ నువ్వైతే పాస్ కాకపోవాలి నేను చెప్తాను ఈ సంగతి నువ్వు టెన్షన్ వాడకు నేను పాస్ అవుతా మంచిగా రాసిన ఎగ్జామ్ ఏమో నువ్వు ఏమనేది నాకు బండి కావాలి గవ్వని అని తెలియదు బండి కావాలి అంతే వాళ్ళందరూ తిరుగుతారు నేను ఒక్కరు ఏం చేయాలి చెప్పు పరీక్షలు అయిపోయినాయిగా నాతో పనికిరా నీకు తెలియదు అందరు బండి మీద తిరుగుతారు నేను ఒక్కరిని బండి కొనిగా నీకు బండే కొనిగా నీకు నాకు బండి కావాలి నువ్వు ఏం చేసుకుంటావు నేను తినండి నేను చూస్తా బండి తింటావు నాకు బండి కొని తింటా ఏం చేయాలి ఇన్ని ఎట్లా దారికి వస్తుంది ఇది అయితే కానీ ఇట్లారా ఇట్లా నువ్వు ఇట్లా నీకేం కావాలి బండి కావాలి నీకు బండి కావాలా బండికి ఎడుకోవాలి నేను ఇవరకు బాకీలు ఉన్నాయి అవి ఎట్లా కట్టుకోవాలి చెప్పు బండి ఎడికి వెళ్ళుకొని ఇవ్వాలి మళ్ళా అదే దానికన్నా ఏమనిపిస్తలే నీకు బండి బండి అని అంటున్నావు నాకు గవ్వని తెలియదు వాళ్ళందరు పెద్ద పెద్ద బండి మీద తిరుగుతురు నా ఇజ్జత్ దిత్తురు నాకు తెలియదు నువ్వేం చెప్తావు తెలియదు నాకు బండి కావాలి ఇన్ని రోజులు అంటే ఎట్లా నాయన కానీ అలా ఇజ్జత్ దిత్తురు నాకు సంబంధం లేదు నువ్వు పట్టుకరా లేదు నేను తినా నువ్వు పట్టుకొచ్చినప్పుడే తింటా నా బండి కొనుకరా బండి కొనుకొచ్చినప్పుడే తింటా సరే నీ మంకు నీకే కదా ఇక నువ్వు చెవులు చెప్పి తిన్నావు కదా నాకు కావాలి నీకు బండి కావాలి కావాలి కంపల్సరీ కావాలా కావాలి కావాలి కదా కావాలి అంటే నేను ఒక షరతు పెడతా షరతుకు తగ్గట్టు నువ్వు ఉండాలి సరే చెప్పు ఫస్ట్ క్లాస్ పాస్ అయితేనే నీకు బండి కొనిస్తా లేకపోతే నేను చెప్పినప్పుడు నువ్వు వినాలి నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంతే సరే సరే వినలేవు అనుకో నేనేం చేయను అది చేస్తా నీ తోలు గిట్ట తీయబోతాడు నువ్వు బండి పైసలు వేసుకో చేసుకుంటా పో చేసుకో అల్లుడు మా బాబు పాస్ అయితే పెద్ద బండి ఇస్తా అన్నాడు ఇక్కడ మన నారాయణ లెక్కున్నాడు ఏంది అసలు ఇక్కడ ఎన్నాడు ఊకోడు ఇక్కడ ఈ మాడితోట ఊకున్నాడు ఏంది ఈ నారాయణ ఏంటి అడుగుదాం నారాయణ ఓ నారాయణ ఏమైంది ఇటు ఓ నారాయణ ఏమైంది ఎందుకు ఏడుతున్నదే కొద్దిగా నాకు చెప్పాను బండి కొనియాలట బండి ఏడికెళ్ళి కొనియాలి ఊళ్ళకే బండి నా కొడుకు వాడు ఇవరకే బాకీలు ఉన్నాయి మళ్ళీ బండి కావాలి అంటున్నాడు కాలేజీకి పోతాడట ఇప్పుడు మొన్న ఎగ్జామ్ రాసిండు అటు బండి కోసం బాధిస్తున్నాను బండి ఆ బాకీలు ఏడ కట్టాలి ఈ బండికి బాకీ ఏడ తేవాలి ఉన్న అప్పులు అట్టనే ఉండే బండి కోసం పెడతారా భలే ఉన్నావు ఎట్లా నవ్వుతారు కొనింత తీయ వానికంటే ఎక్కువ అడు జైతాలకు కాలేజీకి పోతాడట వానికి ఇప్పుడు నేను బండికి ఏడికి తేవాలి పైసలు నాకు దగ్గర ఇంట్లోకి ఏం పెట్టాలి మీ వానికి బుదిరికి ఇచ్చో బుద్ధి ఇచ్చో ఏదో ఒకటి చెప్పుకోవాలి కానీ నువ్వే నలుగురికి పెట్టు నీకు ఇట్లా వచ్చి బాధపడుతున్నా ఏం చెప్పాలి తమ్మి నా బాధ మా కొడుకు బండి కొనిమన్నందుకు నేను కొని అన్నందుకు నిన్న పొద్దున్న దాకా అన్నం తినలేవాడు ఈ జనరేషన్ పోరాళ్ళు ఎట్లా పడైండు బండి కొనియకపోతే మళ్ళీ ఏదైనా వేసుకుంటే నాకే కదా అట్లా బాధనే కదా ఏదైనా వేసి బండి కొనిస్తానికి బాకీ అన్నా వేసి బండి కొనిస్తా కానీ ఆడు చెప్తినట్టట్లేడు బండి కొనియకపోతే అర్థమైందా ఇంత అప్పో సప్పో గంగర పోయి అట్లా పోయి ఎట్లా వేసి అప్పు సప్పో వేసి ఆయనకి బండి కొనిస్తా కానీ బాకీ తిప్పి ఆ భూమి కాయిదాలు తీసుకుపోయి ఎన్న పెట్టి అప్పో సప్పో ఈ కొంత ఆ మందని నేను ఎప్పుడైనా మళ్ళీ మాగాడతా మిత్తితోని కడతా నీకు పంట వెళ్ళాక పుణ్యం ఉంటుంది బాకీ ఆయనకి బండి కొనిస్తా ఆడు బస్కోమంటే ఓడాట అన్న నువ్వు ఎందుకు అంత బాధపడతావు నేను అప్పిప్పితతి నా కొడుకు అటువంటిదే ఇనలేడు సైకిల్ కొని ఏడు చేయండు అటువంటిది నేను కొనిచ్చిన నీ కొడుకు ఏమి వింటాడే గాడిది అయిండు సరే తీపా నా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పితతి ఉన్నావానే ఉన్నా మంచిగానే అన్న
అంత మంచిగానా ఎప్పుడు వచ్చావు నువ్వు? నేను మొన్న వచ్చిండే. అంత మంచిగానా? అంత మంచిది. కూర్చో. కూర్చో. సరే కానీ తమ్మి, మరి ఇప్పుడైనా పెళ్లి చేసుకొని దావత్ ఇచ్చేది ఉందా లేదా? ఇస్తనే దావత్ ఇస్తా, అందుకే వచ్చిన పెళ్లి చేసుకుందామని. ఇలా మీ వంది రిజల్ట్ వచ్చింది కదా, మరి దావత్ ఉన్నదా లేదా? తెలియదా నీకు? తెలియదా నీకు? మరి నాకు తెలియదు. రిజల్ట్ మరి పాస్ అయితే ఫుల్ దావత్ ఇవ్వాలి. మాకెన్ కోసి కాటన్ బీర్లు తెచ్చి దావత్ ఇస్తా, మీకేనా ఎక్కువనా? వెరీ గుడ్. అవు మీ వాడు వస్తుండ చూడ. ఏమైందిరా ఇలా రిజల్ట్ ఏమో పాస్ అయినావా? పేరేనా బాబు? పేరేనా? అంటివి పాస్ అయితే అంటివి, మా దోస్తు గాళ్ళ ముందట ఇజ్జతి పోద్దా అంటివి. ఇప్పుడు ఫెయిల్ అయితే ఇజ్జతి పోతలేదా? నేను ఎంతగా కష్టపడి పైసలు తెచ్చినా నన్ను ఏదో ఊహించుకుంటివి. బండి కావాలి నాకు, బండి లేకపోతే పోను, బస్ కోరంటే అన్నావు. నాకు బండి కావాలి లేకపోతే నేను పోనా అంటే ఇప్పుడు ఏ బండి కొనియాలి? బండి కొనియకపోతేనేమో మా దోస్తు గాళ్ళ ముందట ఇజ్జతి పోతా అంటివి. ఇప్పుడు ఫెయిల్ అయినావు, మన చుట్టాల ముందట నా విలువ కదా. పోతా ఇప్పుడు నువ్వు ఏమన్నావు? పాస్ అయితే బండి కొనియాలన్నావు, కొనిస్తా అని చెప్పినా. ఇప్పుడు పాస్ కావాలి, ఫెయిల్ అయినావు. నేను చెప్పినప్పుడు నువ్వు వినాలి, రేపటి నుంచి పనికి పోవాలి అంతే. నేను చెప్పినట్టే వినాలి, సరేనా? నడు ఇంట్లో కొందా, రేపటి నుంచి ఉంటుంది పా నీ సంగతి. నడు. అంత పెద్ద 5 రూపాయలు 20 రూపాయలు లేవా? తక్కువ రేట్లు అన్ని ఎక్కువ రేట్లు. 10 రూపాయలు రండి. ఇక వాటిగా ఎప్పుడు ఎడతారా చదువుకోవాలి. ఐస్ క్రీమ్ తినండి ఎప్పుడు. కానా నిజం అనుకుంటుంది. రిజల్ట్ పోయి చూసుకోవాలి. బాబు ఓ బాబు 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 ఏంద్రా పిడికి పడ్డట్టు కొడుతున్నావు? పాస్ అయినా. పాస్ అయినావా? ఫస్ట్ క్లాస్లో పాస్ అయినావా? ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లో పాస్ అయినా. అవునా? బండి కొనిస్తా అంటే కొనిద్దుపా. బండా ఏ కొనిస్తా బిడ్డ, నీకన్నా ఎక్కువనా? పాస్ అయితే అయినదా? పైసలకే నీకు ఎందుకు బాధ? పవన్కైతే మంచి బండి కొనియాలి. సరే ఇదే నమస్తే. నమస్తే. మావానికి ఒక బండి కావాలి. మీకు ఏ బండి కావాలో చూసుకోండి. సరే సెట్. గీ బండి లేదు నాకు, ఏ బండి నచ్చలేదు నాకు, అవసరం లేదు. నాకు పెద్ద బండి కావాలి. గీ బండి చేసుకోవాలి నేను. ఈ చిన్న బండ్లే కాదు, పెద్ద బండ్లు ఇవన్నీ నాకు ఏమి నచ్చలేదు అవి. నాకు అద్దె సేటు. ఈ బండ్లు కాక వేరే బండ్లు ఉన్నాయి ఏమన్నా? ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. బండి సూపర్ ఉంది. ఇది ఇదే బండి తీసుకున్నా, ఇది మంచిగా ఉంది. నాకు అది సెకండ్ హ్యాండ్ బండి, అది నాకు అది మొత్తం కాదు. ఈ బండి నువ్వు పాస్ అయింది సెకండ్ క్లాస్ అన్నట్టుందా? సెకండ్ క్లాస్ బండి తీసుకోవాలి. బండి ఇదే 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 బండి. నువ్వు ఏ క్లాస్ లో పాస్ అయింది? సెకండ్ క్లాస్ లో పాస్ అయినా. అది కూడా అది తీసుకున్నా. అది కొత్తాయి. ఇదే బండి మంచిగా ఉంది, అందరికి పని చేస్తుంది ఇంట్లో. సేటు బండికి ఎంత చెప్తారు? 20,000 రూపాయలు. ఏం తక్కువ లేదా సేటు? ఇక ఏం తక్కువ చేసుడు, మనోడు వచ్చిండు కాబట్టి, భాస్కర్ వచ్చిండు కాబట్టి 10 రూపాయలు తక్కువ. 10 రూపాయలు తక్కువ.
భాస్కర్ మనోడా నీ చేతి మీ దగ్గర తీసుకొస్తే 10 రూపాయలు తక్కువ చెప్తారు. ఇంకేంది ఆడికి ఇంకా బాగా తక్కువ అయింది మనోడే కాబట్టి. సరే చెట్టు సరే సరే భాస్కర్ పైసలు ఫోన్ పే చేయి. నేను చేస్తా సేటు నీకు ఆ, సరే. ఫోన్ పే చేస్తా నేను ఆ, పైసలు నాదే జిమ్మదారు ఆ, సరేనా? ఓకే ఒప్పుకుంటున్నా. చేస్తాను బండి చాలు తాగి. ఇయ్య అన్న. అయింది దా బిడ్డ దా బండి పోదాం పొద్దు పోతుంది బండి చాలు తీ, బండి దిగు. తీ. చాలు చేయరా నువ్వు బండి చాలు చేయి. చాలా అండి వస్తుంది చాలా అయింది ఒక్కడే మరి బండి కొనాలి. ఏయ్, నేను లేనా? రైట్ బండి మూతలేమో పోతుంది పోతుంది ఇక్కడికి అయినాక అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన అన్నింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.